దేశాన్ని కుదిపేసిన మరో ఉగ్రకుట్టలో రెజిన్ అనే విషయాన్ని వాడేందుకు ప్రయత్నించారనే వార్త యావత్ దేశాన్ని కుదిపేసింది. సరైన సమయంలో పోలీసులు ఈ ఉగ్రవాదులను పట్టుకోకుండా ఉంటే భారీ నష్టం వాటిల్లేదని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ మహమ్మద్ సలీం ఖాన్ కలిసి అత్యంత ప్రమాదకరమైన రెజిన్ని తయారు చేశారు. వీరు లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం, ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్లోని నరోడా ఫ్రూట్ మార్కెట్ వంటి రద్దీగా ఉండే మరియు సున్నితమైన ప్రాంతాలలో రెక్కి నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. రెజిన్ను ప్రసాదం లేదా నీటిలో కలిపి సామూహిక విష ప్రయోగానికి పాల్పడాలని కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆముదం గింజల నుంచి రెజిన్ అనే అత్యంత ప్రమాదకర విషయాన్ని తయారు చేయాలని ప్రయత్నించడం చాలా అసాధారణం. సాధారణంగా బయో టెర్రరిజంలోని వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెజిన్ అంటే ఏమిటి, అది ఎంత ప్రమాదకరం, సాధారణ వైద్య కోణంలో ఇది ఎంత ఘోరమైంది, ఈ విషయాలపై వైద్యురాలు స్నేహ పలు వివరాలు వెల్లడించారు. హలో, దిస్ ఇస్ డాక్టర్ స్నేహ. ఈ మధ్య చాలా మందికి ఈ రెజిన్ అంటే ఏంటి, అసలు ఈ పాయిజన్ ఏంటి అని చాలా మందికి మైండ్లో ఉంది అండ్ భయపడుతున్నారు అసలు ఏంటిది అని. సో ఈ రెజిన్ అనేది ఇట్ ఈస్ అ డేంజరస్ ప్రోటీన్ విచ్ ఇస్ ఫ్రమ్ క్యాస్టర్ ఆయిల్ బీన్. క్యాస్టర్ ఆయిల్ బీన్ నుంచి తీస్తారు ఇది. అండ్ ఇదేంటంటే మన బాడీలో ప్రోటీన్ సింథసిస్ని ఆపేస్తుంది. సో మన బాడీకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్. సో ఈ ప్రోటీన్ సింథసిస్ ఆపడం వల్ల మనకి ఆర్గన్ ఫెయిలియర్ అవుతుంది ఇది తీసుకోవడం వల్ల. ఇప్పటి వరకు రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇది పౌడర్ ఫామ్లో ఆర్ ఏరోసాల్ ఫామ్లో ఒకవేళ తీసుకుంటే హైలీ డేంజరస్, ఆర్గన్ ఫెయిలియర్ అయ్యి చచ్చిపోతారు. అండ్ దీనికి ఇప్పటి వరకు యాంటీడోట్ లేదు ఆర్ ట్రీట్మెంట్ లేదు. ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడే తెలిసింది దీని గురించి. సో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చాలా చాలా టాక్సిక్ అండ్ హైలీ రియాక్టివ్ ప్రోటీన్. సో మనం ఏంటంటే ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనము దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడంతా మనం ఒకసారి దీని గురించి చూసుకుంటూ ఉంటే బెటర్. చూడండి, ఆముదం మంచిదే. యాక్చువల్లీ ఆముదంకి చాలా వరకు ఆయుర్వేదిక్లో ఆర్ ఇన్ జనరల్ కూడా ఆముదం చాలా మంచిది అండ్ ఆయుర్వేదిక్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదైతే మెడికల్లీ వెరీ గుడ్ అంటారో దాంట్లో కూడా పాయిజన్గా మారే కంటెంట్ కూడా ఉంటుంది దాంట్లో. సో మనము ఆ ఆముదంని ఎలా యూజ్ చేయాలో, అంటే క్యాస్టర్ ఆయిల్ లాగా యూజ్ చేసి ఆర్ అలాంటి యూజెస్ చేసుకుంటే మనకి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆముదం గింజలో ఆ ప్రోటీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలాంటివన్నీ మనము క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ డేంజరస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్కి ఆర్ చాలా చాలా డేంజర్. సో అందుకనే దేంట్లో అయితే మెడిసినల్ వాల్యూ ఉంటుందో దాంట్లో పాయిజన్ కూడా ఉంటుంది. కొన్ని తింటే పాయిజన్ కూడా అవుతాయి. సో దీని గురించి అందుకనే రీసెర్చ్ చేస్తున్నారు, బికాస్ రీసెంట్గా తెలిసింది కాబట్టి. సో మనకి రీసెర్చ్ వచ్చిన ప్రకారం ఇది డేంజర్ కాబట్టి దీనికి దూరం ఉంటే బెటర్. అండ్ దీని గురించి మనం తెలుసుకుంటూ ఉండి మనం ఇంకా ఫ్యూచర్లో చాలా జాగ్రత్తలు పాటిస్తే బెటర్. రికగ్నైజ్ చేయడం కష్టం, చెప్తున్నాను కదా, దీని గురించి చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రికగ్నైజ్ చేయడం కష్టము. హౌ డేంజర్ ఇట్ ఈస్ అంటే మీకు ఆర్గన్ ఫెయిలియర్ అంటే ఇంకా అంతకన్నా డేంజర్ ఏముంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బైట్ వల్ల ఎలా అయితే మొత్తం టాప్ టు బాటమ్ ఆర్గన్ ఫెయిలియర్ అవుతుందో అలానే ఇది కూడా పాయిజన్ మొత్తం ఆర్గన్ ఫెయిలియర్ అయిపోయి చచ్చిపోతారు. సో ఇట్ ఈస్ డేంజర్. ఇంకా దానికి మనకి వేరే పదం కూడా యూజ్ చేయడానికి లేదు, టాక్సిక్, డేంజర్. కానీ ఏంటంటే మనము దీని గురించి తెలుసుకున్నాం కాబట్టి, అంటే ఇలా వచ్చింది అని తెలుసుకున్నాం కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే దిస్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్ అండ్ డిస్ట్రక్షన్ చేయకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకొని మనము లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు ఆర్ ఎక్కడైనా బయట తిన్నప్పుడు వి షుడ్ చెక్ ఏ ప్లేసెస్లో తింటున్నాము, ఇక్కడ హెల్తీగా ఉంటుందా లేదా, అంటే మనకి డౌట్ వస్తే తినకపోవడం బెటర్. ఆముదం గింజలు యూస్ఫుల్ అంటున్నారు కదా, సో ఇంకా ఆముదం గింజల్ని వాడట్లేదు ఎవరు, బికాజ్ దీనివల్ల రెజిన్ అనే టాక్సిక్, యాంటీ టాక్సిక్ అంటే చాలా డేంజర్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఆముదం గింజలు వాడచ్చా వాడకూడదా మీరు చెప్పండి. అసలు ఆముదం గింజలు జనరల్గా వాడరండి ఎవరు, ఎందుకంటే ఆముదం నూనె వాడతారు కానీ క్యాస్టర్ ఆయిల్ గింజలు ఎవరు కూడా వాడరు.
ఎవరైనా ఇంట్లో చూడండి ఆర్ బయట ఎవరు కూడా క్యాస్టర్ ఆయిల్ బీన్స్ వాడరు, క్యాస్టర్ ఆయిల్ వాడతారు. ఇది బీన్స్ అనేవి మేబీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ వేరే లైక్ డాక్టర్స్ కానీ ఏమన్నా మెడిసినల్ ప్రాపర్టీస్కి వాడచ్చు. బట్ దీంట్లో ఇలాంటి టాక్సిక్ కెమికల్ ఉంది అని తెలుసుకొని కొంతమంది చేశారు. బట్ యాక్చువల్లీ అయితే వాడరండి అసలు. అది సమస్యనే కాదు. వాడితే క్యాస్టర్ ఆయిల్ ఎలా వాడాలో అలా వాడండి, బీన్స్ వాడే అవసరం ఎవరికి లేదు.